జగన్ అధికారంలోకి రావాలని గతంలో పాస్టర్లతో మీటింగులు పెట్టినటువంటి బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పుడు జగన్ అధికారంలో దించడం కోసం రంగంలోకి దిగారు. తన భార్య షర్మిల కాంగ్రెస్ తరపున జగన్ గద్దె దించడానికి పోరాడుతుంటే ఇప్పుడు ఆమెతో పాటు ఈయన క్రైస్తవ సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచి చేపడితే అసాధ్యమైన పని సుసాధ్యం అవుతుంది, నీ మాటల వల్లనే మీకు తీర్పు వస్తుందని దేవుడు చెబుతున్నాడు. తను ఏం తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఒక పిలుపునిస్తాడు. బలవంతుల్ని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనలను ఎంచుకుంటారు అని బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పెంతెకొస్తు ఫెలోషిప్ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ కుమార్ హలోనెస్ అధ్యక్షతన పాస్టర్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి 1000 మంది పాస్టర్లు పాల్గొన్నారు. తాను ఇక్కడికి రాజకీయాలు మాట్లాడడానికి, ఓట్లు అడిగేందుకు రాలేదని, కేవలం దేవుని రాజ్యం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్తూ అక్కడే జరిగింది. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ అధ్యక్షుడు జోహానీ హలోనెస్ మాట్లాడుతూ క్రైస్తవ ఓట్లతో గెలిచిన జగన్ 4.5 ఏళ్లుగా క్రైస్తవులు కలుసుకునేందుకు సమయం ఇవ్వకపోవడం దారుణమన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అనిల్ నేరుగా ఆయన వద్దకు తీసుకెళ్లేవారన్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయనకే సీఎం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి నెలకొందన్నారు. అందరితో పాటు పాస్టర్లకు నెలకు 5,000 అందించడం వల్ల ఉపయోగం లేదని వాపారు. తామంతా బ్రదర్ అనిల్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామంటూ పాస్టర్ల మద్దతు తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరించాక పాస్టర్లతో అనిల్ సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ క్రైస్తవుల మద్దతు కోరేందుకు ఆయన వచ్చారనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.